అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య సిబ్బంది డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఊపిరితిత్తులు సమస్యతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే సంబంధిత వైద్యులు అతన్ని చెక్ వార్డుకు అనగా చెస్ట్ వార్డుకు రెఫర్ చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా ఆర్థో వార్డులో అడ్మిట్ చేశారు. సాయంత్రమైన రోగిని పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు వైద్యులను నిలదీశారు. ఊపిరితిత్తుల సమస్య ఉన్న రోగిని ఆర్థో వార్డులో ఎందుకు చేర్చారంటూ ప్రశ్నించడంతో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. కనీస పర్యవేక్షణ లేకపోవడం, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం వల్ల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పరిస్థితులు రోజురోజుకు మరింత దారుణంగా మారుతున్నాయని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులు సిబ్బందిపై జిల్లా కలెక్టర్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య సిబ్బంది డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే సంబంధిత వైద్యులు అతన్ని చెస్ట్ వార్డుకు రిఫర్ చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా ఆర్థో వార్డులో అడ్మిట్ చేశారు. సాయంత్రమైన రోగిని పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు వైద్యులను నిలదీశారు. ఊపిరితిత్తుల సమస్య ఉన్న రోగిని ఆర్థో వార్డులో ఎందుకు చేర్చారంటూ ప్రశ్నించడంతో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. కనీస పర్యవేక్షణ లేకపోవడం, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం వల్ల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పరిస్థితులు రోజురోజుకు మరింత దారుణంగా మారుతున్నాయని రోగులు బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులు సిబ్బందిపై జిల్లా కలెక్టర్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్, అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం అయితే బయటపడింది. అయితే సింగనమల నియోజకవర్గానికి చెందిన బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స కోసం అయితే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అయితే వచ్చాడు. అయితే సాధారణంగా అతని టెస్ట్ సంబంధిత వార్డుకి అయితే రెఫర్ చేయాల్సి ఉండేది. కానీ సంబంధిత వైద్యులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతన్ని ఆర్థో వార్డులో అయితే అడ్మిట్ చేయడం జరిగింది. ఇది అక్కడ బంధువులు కూడా మొదట వాళ్ళకి అర్థం కాలేకపోయింది. అయితే సాయంత్రమైనా కూడా రోగిని ఎవరు పట్టించుకోవడంతో బంధువులు అయితే ఆందోళనకు గురయ్యారు. అయితే చివరికి వైద్యులను ప్రశ్నించగా ఊపిరితిత్తుల సమస్య ఉన్న రోగిని ఆర్థో వార్డులో ఎందుకు చేర్చారంటూ నిలదీశారు. అప్పుడు వైద్యుల నిర్లక్ష్యం అయితే బయటపడింది. కనీస పర్యవేక్షణ కూడా లేకుండా బాధ్యతారహితంగా వైద్యులు సిబ్బంది వ్యవహరిస్తున్నారని రోగుల బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అనంతపురం సర్వజన ఆసుపత్రిలో నెలకొంది. అయితే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితి ఉంటే పేద వెళ్ళాలన్న ప్రశ్న అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా మారిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందకపోవడంతో రోగుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ సాధారణమైన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరైతే రోగులు అయితే ఉన్నారో వారు చాలా పేద ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్యం తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు గురవుతున్నారంటే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలే ప్రమాదంలో పడుతున్న పరిస్థితి ప్రస్తుతానికి అనంతపురం సర్వజన ఆసుపత్రిలో నెలకొనే పరిస్థితి ఉంది. పర్యవేక్షణ తెలిసిన అధికారులు మాత్రం చర్యలు తీసుకోకపోవడం లేదంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. అధికారులు ఏసీ గదుల కుర్చీలకు మాత్రమే పరిమితం అయ్యారంటూ బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తే కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇలాంటి నిర్లక్ష్యాలని ఆయన వెంటనే యాక్షన్ తీసుకుని ఇలాంటి పునరావృతం కాకుండా వ్యవహరించాలి. అయితే ప్రస్తుతం ఈ జిల్లా కలెక్టర్ కూడా తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ రోగుల బంధువులు కూడా ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రకాష్.